ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అపోస్తలులు దృష్టాంతమును వెంబడించి క్రీస్తు సంఘము నిర్ధారాధన ఆచారమును జరుపుతున్నది. ఎట్లనగా అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో మనం ఇట్లు చదువుచున్నాము. చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుతూ సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకు వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుతుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువునైన యేసు నామమున బాప్తిస్మము మాత్రమే పొందిన వారై ఉండిరి. అప్పుడు అపోస్తలులు వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. ప్రార్థనతో కూడిన హస్త నిక్షేపణ ద్వారా పరిశుద్ధాత్మ యొక్క విశేష వరము ఇయ్యబడినట్లు లేఖనము ఇక్కడ మనకు బోధించుతున్నది. మరియు ఈ వరము దేవుని నుండి మాత్రమే వచ్చును గనుక బాప్తిస్మమందు దేవుని బిడ్డలుగా చేయబడిన వారిని నిర్ధారాధనలో ఆయన తన పరిశుద్ధాత్మ వలన బలపరచులాగున ఇక్కడనున్న మనము సర్వశక్తి గల దేవుణ్ణి ప్రార్థించుదము. నిర్ధారణ పొందబడి మీరైతే ఈ వరము యొక్క సహాయము చేత క్రీస్తునందలి విశ్వాసము ద్వారా దేవుని చిత్తమునకు ఆజ్ఞలకును విధేయులై మీ జీవిత కాలమంతను నడుచుకొనుటకును దృఢముగా నిశ్చయించుకున్నట్లు ఈ సభ ఎదుటను ప్రకటింపవలేను. మరియు బాప్తిస్మమును బట్టి మీరు నెరవేర్చుటకు బద్ధులై ఉన్నారు. క్రైస్తవ విధులను బహాటముగా ఒప్పుకొనుటయు అవసరమునై ఉన్నది. బాప్తిస్మమందు మీ పేరట చేయబడిన గంభీరమైన వాగ్దానమును ప్రతిజ్ఞను ఇక్కడ దేవుని సముఖంలోను ఈ సభ ఎదుటను తిరిగి చేసి మీ అంతటా మీరే వాటిని సరి అని స్థిరపరచి మా దేవతల్లులను మీకు ప్రతిగా అప్పుడు పూనుకున్నవన్నీ నమ్మి నెరవేర్చుటకు బద్ధులమై ఉన్నామని ఒప్పుకొనుచున్నాను. ఇక్కడ దేవుని సముఖంలోను ఈ సభ ఎదుటను సాతానును వాని క్రియలన్నిటినీ ఈ దృష్టలోకం యొక్క వేడుకలను డంబమును పాపపు శరీరేచ్ఛలన్నిటినీ వెంబడింపక వాటి వల్ల నడిపింపబడక నీవు వాటిని త్రోసివేయుచున్నాను. అపోస్తలుల విశ్వాస సూత్రంలో నున్నట్టు క్రైస్తవ విశ్వాస అంశములన్నిటినీ నమ్ముచున్నాను. దేవుని పరిశుద్ధ చిత్తమునకును ఆజ్ఞలకును లోబడి వాటి చొప్పున నీ జీవిత కాలమంతయు నడుచుకున్నటకు ప్రయత్నము చేయుదును. ప్రభు నామం వల్ల మనకు సహాయము కలుగుతున్నది. భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే. ప్రభు నామము స్తుతింపబడును గాక. ఇది మొదలుకొని యుగ యుగములకు స్తుతింపబడును గాక. ప్రభు మా ప్రార్థన ఆలకించుము, మా మొర నీ యొద్ద చేరనిమ్ము. ప్రార్థించుదము. సదా జీవించుచుండు సర్వశక్తి గల దేవా, నీటి వల్లను పరిశుద్ధాత్మ వలను ఈ నీ సేవకులను తిరిగి జన్మింపజేసి వీరి పాపం వల్ల క్షమింపమని అనుగ్రహించున్నావు. ప్రభువా, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ వల్ల వీరిని బలపరచుము. నానా విధములైన నీ కృపావరములను అనగా జ్ఞానము, వివేకము గల ఆత్మను, ఆలోచనను, మనోబలము గల ఆత్మను, తెలివియు నిజమైన భక్తి గల ఆత్మను వీరిలో దినదినము వృద్ధి చేయుము. ప్రభువా, ఇప్పుడును ఎప్పుడును నీ పరిశుద్ధ భయము గల ఆత్మతో వీరిని నింపుమని బ్రతిమాలుకొనుచున్నాము. ఆమేన్. ఓ ప్రభువా, ఈ నీ బిడ్డ, నీ సేవకుడు, నీ సేవకురాలు ఎప్పుడును నీ వాడయుండి నీదయుండి నీ నిత్యరాజ్యమునకు వచ్చే వరకు దినదినమును అంతకంతకు నీ పరిశుద్ధాత్మ యందు వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపతో ఇతరుని ఈమెను కాపాడుము. ఆమేన్. ప్రభువు మీకు తోడయుండును గాక. నీ ఆత్మకు తోడయుండును గాక. పరలోకమందుండు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమునందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దృష్టిని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవేనవి తండ్రి. ఆమేన్. సదా జీవించుచున్న సర్వశక్తి గల దేవ, మహిమ గల దేవుడవైన నీకు మంచివి అనుకూలమునై ఉన్న వాటిని మేము ఆశించుటకును చేయుటకును ప్రేరేపించువాడవు నీవే కదా. వీరి మీద నీకు గల
దయాదాక్షిణ్యములను నీ గురుతు వల్ల వీరికి రూఢిపరుచుకున్నట్టుగాను నీ పరిశుద్ధ అపోస్తుల వాడుకను బట్టి ఇప్పుడు ఈ నీ సేవకురాల మీద మా చేతులు ఉంచితిమి గనుక వీరి కొరకు నిన్ను వినయముగా వేడుకొనుచున్నాము. ఓ తండ్రి, నీ చెయ్యి వారి మీద నిరంతరము ఉంచుము. నీ పరిశుద్ధాత్మ ఎప్పుడునూ వారికి తోడయి ఉండనిమ్ము. మరియు వీరు తుదకు నీ నిత్య రాజ్యమునకు, నీ నిత్య జీవమును పొందినట్లు నీ వాక్యమును తెలుసుకొని దానికి లోబడినట్లు వీరిని నడిపింపుము. వీటిని అనుగ్రహింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడిగా ఎల్లప్పుడూ జీవించి ఏలడి మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. ఆమేన్. శక్తిగల ప్రభువా, నిత్యుడవైన దేవ, మిక్కిలి బలమైన ఈ నీ ప్రాప్కము వల్ల మేము ఇప్పుడును ఎప్పుడును శరీరాత్మల యందు సంరక్షింపబడినట్లు నీ న్యాయ పద్ధతుల యందును నీవు చేయమని నా క్రియల యందును మా హృదయములను శరీరములను నడిపించి పరిశుద్ధపరచి ఎలా అనుగ్రహింపమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. ఆమేన్. సమాధానంతో ధైర్యముగా నుండుడి, మేలైన దానిని చేపట్టుడి, ఎవనికి కీడుకు ప్రతి కీడు చేయకుడి, సమస్యలున్న వారిని బలపరచుడి, బలహీనులను రక్షించుడి, శ్రమపడు వారికి సహాయము చేయుడి, మనుషులందరినీ సన్మానించుడి, పరిశుద్ధాత్మ శక్తి యందు ఆనందించుచు ప్రభువును ప్రేమించి సేవించుడి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మనైన సర్వశక్తుల దేవుని దీవెన మీకు కలిగి ఎల్లప్పుడూ మీకు తోడయుండును గాక. ఆమేన్. వివాహములు ప్రకటన చేస్తున్నాను. వీరిద్దరిని పరిశుద్ధ వివాహము చేసుకొనకూడదని ఏ హేతువైన న్యాయమైనను ఆటంకమైనను మీలో ఎవరైనా తెలుసుకుని ఉన్న ఎడల దానిని వెల్లడి చేయవలను. ఇది 1, 2 లేక 3వ ప్రకటన. వివాహము ఆచరించడి క్రమము. మిక్కిలి ప్రియులారా, ఈ స్త్రీ పురుషులను పరిశుద్ధ వివాహములో జతపరచుటకు దేవుని సముఖమందును ఈ సభ ఎదుటను మనము కూడి ఉన్నాము. వివాహం అనున్నది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి అయ్యుండి క్రీస్తునకును ఆయన సంఘమునకును గల మర్మమై ఐక్యమును సూచించుచున్నది. గలిలయలోని కానాలో వివాహమునకు క్రీస్తు వెళ్లి ఉండుట వలన అక్కడ చేసిన మొదటి అద్భుత క్రియ వల్లను ఆ పరిశుద్ధ స్థితిని అలంకరించెను. మరియు ఇది అందరూ ఘనముగా ఎంచదగినదని పరిశుద్ధ లేఖనము మెచ్చుకొనుచున్నది. కాబట్టి ఎవరును దీనిని ఆలోచన లేకుండాను చులకనగాను కామతురాతముగాను పూనుకొనకూడదు. కానీ వివాహము ఏర్పడిన ఏ హేతువులను తగినట్టుగా యోచించి భక్తి వినయములతోనూ వివేకముతోనూ సుబుద్ధితోనూ దైవ భయముతోనూ దీనిని పూనుకొనవలేను. ఈ హేతు ఏవనగా, మొదటిది దేవుని చిత్త ప్రకారము మనిషి జాతి వృద్ధి పొందినట్లును పిల్లలు ప్రభువు యొక్క భయమునందును క్రమశిక్షణ యందును ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కారణముగా పెంచబడినట్లును వివాహము ఏర్పడి ఉన్నది. రెండవది, దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలు అపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లును దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులో పవిత్రులుగా జీవించినట్లును ఇది ఏర్పడి ఉన్నది. మూడవది, సుఖ దుఃఖములలో ఒకరినొకరు తోడుగాను సహాయముగాను ఆదరణగాను ఉండినట్లు ఇది ఏర్పడి ఉన్నది. ఇక్కడనున్న వీరిద్దరూ పరిశుద్ధ స్థితిలో జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. కాబట్టి వీరు యథావిధిగా జతపరచబడకూడదని తగిన హేతు ఏదైనా ఎవరైనా ఆటంకపరిచిన ఎడల ఇప్పుడు చెప్పవలేను, లేదా ఇక మీదట ఎప్పటికీ ఊరుకొనవలేను. దేవుని వాక్య ప్రకారము కాక మరి ఒక విధముగా జతపరచబడు వీరందరూ దేవుని చేత జతపరచబడిన వారు కారనియు వారి వివాహము యథావిధిగా నుండదనియు మీరు బాగుగా రూఢిపరుచుకొనవలేను. కాబట్టి హృదయ ఆలస్యములను బయలుపరచబడు భయంకరమైన విమర్శ దినమందు మీరు ఉభయులను ఉత్తరమివ్వలేను. గనుక మీరు యథావిధిగా వివాహం వలన జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరైనా ఆటంకమైనదైతే తెలుసుకొని ఉన్న ఎడల దానిని ఇప్పుడు ఒప్పుకొనవలేను గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను.
దేవుని నిర్ణయం పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని నీ పెళ్లి భార్యనుగా చేసుకుందువా. ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి ఎందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరుల మీరు ఉభయ బ్రతుకు కాలం అంతయు ఈమెకే భర్తవై ఉందును. చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుని నీ పెళ్లి భర్తనుగా చేసుకుందువా. ఇతనిని ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి ఎందును ఆరోగ్యమందును ఇతనిని కాపాడి ఇతరులనొల్లక ఉభయులు బ్రతుకు కాలమంతయు ఇతనికి భార్యవై ఉందును. వివాహం చేసుకున్నటకు ఈ స్త్రీని పురుషునికి ఇచ్చువారెవరు? ఇది మొదలుకొని చావు మనలను ఎడబాబు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి ఎందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెళ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగిందని ప్రమాణము చేయుచున్నాను. ఇది మొదలుకొని చావు మడలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి ఎందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెళ్లి భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగిందని ప్రమాణము చేయుచున్నాను. ఈ మంగళ సూత్రముతో ఈ ఉంగరముతో నిన్ను వివాహం చేసుకుని నా శరీరంతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటికి నిన్ను పాలి భాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క పేరట ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. మనుషులందరికీ సృష్టికర్తవును పాలకుడవునైన నిత్య జీవ ఆత్మీయమైన సమస్త కృపావరములకు దాత నిత్య జీవములకు కారకుడా నీ పేరట మేము ఆశీర్వదించున్న ఈ నీ సేవకులను ఈ శ్రీ గురుకుల మీదకి నీ ఆశీర్వాదములు పంపుము. వీరు ఈ మంగళ సూత్రమును లేక ఈ ఉంగరమును ప్రమాణ సూచనంగా ఇచ్చి పుచ్చుకొని ఒకరినొకరు చేసుకున్న ప్రతిజ్ఞలను ఒడంబడికను రూఢిగా నెరవేర్చి సంపూర్ణ ప్రేమతోను సమాధానముతోను ఇప్పుడును కలిసి నమ్మకముగా నుండి నీ ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నటకు అనుగ్రహింపుమని మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి ఆ సంగతి దేవుని సముఖమందు ఈ సభ ఎదుటను ప్రచురపరిచి ఒకరికొకరు ప్రమాణము చేసి మంగళ సూత్రమును లేక ఉంగరమును ఇచ్చి పుచ్చుకొనటం వల్ల చేతులు కలుపుట వల్లను దానిని తెలుసుకుని వారు కనుక వీరిద్దరూ భార్యాభర్తలని ప్రకటించుతున్నాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క పేరట. ఆమేన్. తండ్రి అయిన దేవుడును కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ అయిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి సంరక్షించి కాపాడును గాక. ప్రభువు మిమ్మల్ని కటాక్షించి పరమందు మీరు నిత్య జీవం పొందుటకై ఇహమందు అనుకూలముగా కాలము గడుపునట్లు ఆత్మ సంబంధమైన ప్రతి దీవెనతోనూ మిమ్మను నింపునుగాక. ఆమేన్. ప్రభువు నందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నొందుదురు. ప్రభువు నందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సీయోనుల నుండి ప్రభు నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు సమాధానము నుండును గాక. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆది యందు ఎప్పుడును ఎల్లప్పుడును నుండినట్లు యుగ యుగములకు కలుగును గాక. ఆమేన్. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్య జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయును గాక. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు. భూమి మీద ఉన్న జనములను ఏలెదవు. జనములు సంతోషించు ఉత్సాహధ్వని చేయునుగాక. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలములు ఇచ్చు. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. దేవుడు మమ్మను దీవించును. బోధిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆది యందు ఇప్పుడును ఎల్లప్పుడూ నుండినట్లు యుగ యుగములకు కలుగును గాక. ఆమేన్. ప్రభు నందు నమ్మిక మేలు చేయుము.
దేశమందు నివసించు సత్యము అనుసరించము, ప్రభువును బట్టి సంతోషించము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును ప్రభువునకు అప్పగించుము. నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. ప్రభు ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తండ్రికి నీ కుమారుడిని పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడు నుండునట్లు యుగ యుగములకు కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. పరలోకమందుండు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దృష్టిని తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. ప్రభువా నీ సేవకుని, నీ సేవకురాలని రక్షింపుము. వీరు నిన్ను నమ్ముచున్నారు. ప్రభువా నీ పరిశుద్ధ నుండి వీరికి సహాయము చేయము. వీరిని ఎప్పుడునూ కాపాడుము. వీరి శత్రువుల ఎదుట వీరికి బలమైన కోటగా నిండుము. ప్రభువా మా ప్రార్థన ఆలకించము. మా మరణి యొద్ద చేరనిమ్ము. దేవా పరలోకపు తండ్రి, ఈ నీ సేవకులను ఆశీర్వదించి వీరు నీ పరిశుద్ధ వాక్యమునందు సఫలముగా నేర్చుకుని వాటిని క్రియ చేత నెరవేర్చులాగున వీరి హృదయంలో నిత్య జీవపు బీజము వేయుము. ఈ నీ సేవకులు నీ చిత్తమునకు లోబడి ఎప్పుడును నీ ప్రాపకము వల్ల సంరక్షింపబడి మరణము మటుకును నీ ప్రేమ యందు నిలుపునట్లు వీరిని ఆశీర్వదించమని మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. కనికరముల ప్రభువు పరలోకపు తండ్రి, నీ దయావరము వల్ల మనుష్య జాతి వృద్ధి కనుక నీ దంపతులను పిల్లలను స్వాస్థముగా అనుగ్రహించి నీకు స్తుతి ఘనతలు కలుగులాగున తమ పిల్లలు క్రీస్తు మతానుసారముగాను భక్తిగాను పెరుగుట చూచు వరకు వీరు దివ్య ప్రేమతోను సత్య ప్రవర్తనతోను అనుకూలముగా కాలము గడుపునట్టు వీరిని ఆశీర్వదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. ఆమేన్. దేవా వివాహము చేత నీవు ఏకము చేసిన వారిని విడదీయుట ఎప్పటికీ నీ విధికి విరుద్ధమని నేర్పితివి. మరియు క్రీస్తునకును ఆయన సంఘమునకును గల ఏకత్వమును ఆత్మ సంబంధమైన వివాహమును సూచించుటకై వివాహపు స్థితి దివ్యమైన మర్మముగా అనుకున్నట్లు పరిశుద్ధ పరిచితి కదా. తన శరీరం వలె తన భార్య అయిన సంఘమును ప్రేమించి సంరక్షించి దాని కొరకును తను తాను అప్పగించుకున్న క్రీస్తు దానిని ప్రేమించినట్లే ఈ పురుషుడు నీ వాక్య ప్రకారము తన భార్యను ప్రేమించులాగున ఈ స్త్రీ కూడా ప్రతి వర్తయు తన పెనిమిటి యందు ప్రేమించు నదియు అతనికి ప్రియురాలునుగా నమ్మకస్తురాలునయ్యుండు. సంపూర్ణ శాంతముతోను సుబుద్ధితోను సమాధానముతోను పరిశుద్ధతయు భక్తియు గల ఎల్లాండ్రను వెంబడించులాగునను ఈ నీ సేవకులను కటాక్షింపము. ప్రభువా ఈ దంపతులను ఆశీర్వదించి వీరు నిత్య రాజ్యమునకు వారసులగునట్లు అనుగ్రహింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు శరీరాత్మల యందు మీరు ఆయనను సంతోషపరిచి మీ మరణం మట్టుకును పరిశుద్ధ ప్రేమతో కాలము గడుపునట్లు తన కృపా ధనమును మీ మీద కుమ్మరించి మిమ్మును పరిశుద్ధపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సర్వశక్తి గల ప్రభువా, నిత్యుడవైన దేవ, నీ మిక్కిలి బలమైన ప్రాపకం వల్ల మేము ఎప్పుడును శరీరాత్మల యందు సంరక్షింపబడినట్లు నీ న్యాయ పద్ధతుల యందును నీవు చేయి మనవి క్రియల యందును మా హృదయములను శరీరములను నడిపించి పరిశుద్ధపరచి ఏలను అనుగ్రహింపమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మనైన సర్వశక్తి గల దేవుని దీవెన మీకు కలిగి ఎల్లప్పుడూ మీకు తోడయుండును గాక. ఆమేన్. వివాహము చేసుకున్న మీరందరూ
ఈ పరిశుద్ధ స్థితిలో చేరదలిచిన మీరందరూ భార్య ఎడల భర్తలకును, భర్తల ఎడల భార్యలకును గల కర్తవ్యము గురించి పరిశుద్ధ లేఖనమందు చెప్పి ఉన్నది వినుడి. పరిశుద్ధ పౌలు ఎఫెసీయులకు పంపిన పత్రికలో 5వ అధ్యాయమునందు వివాహము చేసుకున్న పురుషులందరికీ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. పురుషులారా, మీరును భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి దేనినైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘము ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకును. అటువలనే పురుషులు కూడా తమ స్వశరీరము వలెను తమ భార్యలను ప్రేమించి బద్ధులై ఉన్నారు. తమ భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు గాని ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యతో హత్తుకొనును, వారిద్దరూ ఒక ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. పెట్టుకో, మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. మరియు ఆ పరిశుద్ధ పౌలు కొలస్సీలకు రాయినప్పుడు, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి అని వివాహము చేసుకున్న పురుషులందరితో చెప్పుచున్నాడు. క్రీస్తు యొక్క అపోస్తలుడైన పరిశుద్ధ పేతురు తానును వివాహము చేసుకున్న వాడి ఉండి వివాహము చేసుకున్న వారితో చెప్పుచున్నది వినుడి. పురుషులారా, జీవమును కృపావరములలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఇది వరకు భార్య ఎడల భర్తకు గల కర్తవ్యము విని ఉన్నారు. ఇప్పుడు భార్యలైన మీరును పరిశుద్ధ లేఖనమందు స్పష్టముగా తెలియజేయబడినది ప్రకారము మీ భర్తల ఎడల మీకు గల కర్తవ్యమును విని నేర్చుకొనుడి. ఇది వరకే ఉదాహరించిన ఎఫెసీయుల పత్రికలో పరిశుద్ధ పౌలు మీకు ఈ చొప్పున ఉపదేశించుతున్నాడు. ప్రియులారా, ప్రభువునకు వలె మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్న లాగున పురుషుడు తన భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడి ఉన్నట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడి ఉండవలేను. భార్య తన భర్త యందును భయభక్తులు కలిగి ఉండినట్లు చూసుకొనవలేను అని అతడు చెప్పుచున్నాడు. పరిశుద్ధ పౌలు కొలసీయులకు పంపిన పత్రికలో, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నదనియు కొద్దిలో మీకు ఉపదేశించుచున్నాడు. పరిశుద్ధ పేతురును మీకు మిక్కిలి బాగుగా బోధించుచున్నది ఏమనగా, స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవి విధేయులైతే భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన వారు చూచి వాక్యము లేకుండానే తమ భార్యలను నడువబడి వలన రాబట్టబడవచ్చును. జడలల్లుకొనుటయు, బంగారు నగులు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు వెలుపటి అలంకారము. మీకు అలంకారము ఉండక సాధువైనట్టి మృదువైనట్టినైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలేను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకునేది. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడును పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నేర్చుకొనుచు ఏ భయమునకును బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. మా తండ్రి అయిన దేవ, ప్రేమ కలిగి ఇండుట, ధర్మశాస్త్రమును నెరవేర్చుట ఎవరిని మాకు నేర్పితివి కదా. దీన్ని సేవకులు ఒకరినొకరు ప్రేమించి తమ మరణము మటుకును
నీ ప్రేమలో నిలుచున్నట్లు అనుగ్రహింపుమని నీతో పరిశుద్ధాత్మ ఐక్యత యందును సదా ఏక దేవుడుగా జీవించి ఏలుచున్నడి మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ఏ హేతువు చేత పరలోకమునందు భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందును శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన హిమైశ్వర్యమును చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తును ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారినై కావాలనని ప్రార్థించుతున్నాను. తండ్రి, నన్ను ఎలాగూ ప్రేమించను నేను మిమ్మను అలాగూ ప్రేమించితిని. నా ప్రేమయందు నిలిచి నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఎందురు. మీ యందు నా సంతోషమును ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనన్నది నా ఆజ్ఞ. ఈ మంగళ సూత్రము లేదా ఉంగరము ఆశీర్వదించము. మనుషులందరికీ సృష్టికర్తవును పాలకుడునైనా ఓ దేవా, ఆత్మీయమైన ప్రతి దీవెనకు దాతవైన మా విమోచకుడా, క్రీస్తునందు సమస్తమును పవిత్రపరచు ఓ పరిశుద్ధాత్మ, నీ మంగళ సూత్రమును లేదా ఈ ఉంగరమును పవిత్రపరిచి ఆశీర్వదించమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని ఇచ్చడి పురుషునికి దీనిని ధరించడి స్త్రీకిని తాము నీ ఎదుట చేసిన గంభీరమైన వడంబడికను అది ఎప్పుడునూ జ్ఞాపకమునకు తెచ్చుకున్నట్లు దయచేయము. వారును తమ్ము నిష్కలంకులుగాను కాపాడుకున్నట్లు తమ జీవిత కాలమంతయు ఒకరికొకరు నమ్మకముగాను నుండునట్లును నీ కృపయు శక్తియు వారికి అనుగ్రహింపుము. సమస్తము మహిమయు ఘనతయు స్తుతియు ఇప్పుడును ఎప్పుడును త్రియేక దేవుడైన నీకే కలుగునుగాక. ఆమేన్. మృతుల భూస్థాపన క్రమము. నేనే పునరుద్ధానము జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. నా విమోచకుడు సజీవుడననియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. నా మటుకు నేనే ఆయనను చూచెదను, మరి ఎవరును కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. మనము ఈ లోకంలోనికి ఏమీ చేయలేదు, దీని నుండి ఏమీ తీసుకొని పోలేము. ప్రభు ఇచ్చను, ప్రభు తీసుకొని పోయెను. ప్రభు నామమునకు స్తుతి కలుగును గాక. నా బాల్య పాపములను నా అక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. ప్రభువా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండు. బాహువులను నీ క్రింద నుండును. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృజింపబడిన మరి దేదైనను ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా కనుపరచబడి ఉన్న దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభు అయి ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచువారు నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ప్రభువా, నిత్య విశ్రాంతి వారికి అనుగ్రహింపుము. ఎడతెగక వెలుగు వారి మీద ప్రకాశింపనిమ్ము. జగత్ రక్షక, నీ శిలువను బట్టి నీ అమూల్యమైన రక్తమును బట్టి మమ్మను విమోచించితివి కదా. ప్రభువా, మమ్మను రక్షించి మాకు సహాయము చేయమని నిన్ను వినయముతో వేడుకొనుచున్నాము. ప్రభువా, నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేసి ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన చెర తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడయ్యుందు. నీ దుడ్డు కర్రయు నీ దండమును
నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుతున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము ప్రభు మందిరములో నేను నివాసము చేసేదను. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక, ఆది యందు ఇప్పుడును ఎల్లప్పుడును నుండునట్లు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ప్రభువా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నా చెవి ఎగ్గిన అర్థధ్వని వినుము. ప్రభువా, నీవు దోషములను కనిపెట్టు చూచిన ఎడల ప్రభువా ఎవడును నిలవగలడు. ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ప్రభు కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకుని కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకున్నట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుకొనుచున్నది. ఇశ్రాయేలు ప్రభు మీద ఆశ పెట్టుకొనుము, ప్రభు నొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారికి విమోచించును. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక, ఆది యందు ఇప్పుడును ఎల్లప్పుడు నుండునట్లు యుగ యుగములకు కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే నిద్రించిన వాళ్ళు ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనిషిని ద్వారా మరణము వచ్చిన కనుక మనిషిని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు పర్యంతము ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలేను. కడపట నశింపచేయడు శత్రువు మరణము. అయితే మృతులెలాగూ లేతురు, వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానిని శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు. మరియు ఆకాశ వస్తు రూపములను కలవు, భూ వస్తువుల రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూ వస్తువుల రూపము మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. మృతులు పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనది గాను విత్తబడి అక్షయమైనది గాను లేపబడును. ఘనమైనది గాను విత్తబడి మహిమ గలది గాను లేపబడును. బలహీనమైనది గాను విత్తబడి బలమైనది గాను లేపబడును. ప్రకృతి సంబంధ శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధ శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధ శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయన్ను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగి ఉన్నది. తరువాత ఆత్మ సంబంధమైనది. మొదట మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడెవడో వాడు మంటి నుండి పుట్టిన వాడును అట్టివారే. పరలోక సంబంధి అయిన వాడు ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను ధరింతుము. సహోదరులారా, నేను చెప్పునదేమనగా, రక్త మాంసములను దేవుని రాజ్యములో స్వతంత్రించుకొన నేరవు. అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో
ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించదము గాని నిమిషములోను, ఒక రెప్పపాటున కడబూర మ్రోగ గాని మనమందరము మార్పు పొందుదము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలెను ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యమైన ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యమును ధరించుకున్నప్పుడు విజయము కలుగునట్లు మరణము మృంగబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందును ఎప్పటికీ ఆసక్తులైన ఉండుడి. స్త్రీకి పుట్టినవాడు స్వల్పకాలము బ్రతుకువాడు, శ్రమతో నిండిన వాడునై ఉన్నాడు. పువ్వు పూసినట్లు పెరిగి కోయబడుచున్నాడు, ఏక స్థానమునందు నిలువగా నీడవలే జరిగిపోవచ్చున్నది. సజీవులమై ఉండక మనము మరణమునకు లోనై ఉన్నాము. మా పాపముల నిమిత్తము న్యాయముగా కోపగించెడు ప్రభువా, నీ యొద్దకు కాగా సహాయము కొరకు ఎవరి యొద్దకు వెళ్ళుదుము? అయినను మిక్కిలి పరిశుద్ధుడగు ప్రభు అయిన దేవ, సర్వశక్తి గల ప్రభువా, మిక్కిలి కరుణ గల పరిశుద్ధ రక్షకుడా, నిత్య మరణము యొక్క ఘోర బాధలకు మమ్మను అప్పగింపకము ప్రభువా. హృదయ రహస్యములను ఎరిగి ఉన్న ప్రభువా, మమ్మను కనికరించి మా ప్రార్థనకు నీ చెవులను మూసుకొనకము. మిక్కిలి పరిశుద్ధులమైన ప్రభువా, మమ్మను కాయము. సర్వశక్తి గల దేవ, కనికరము గల ఓ పరిశుద్ధ రక్షక, నీతి గల నిత్య న్యాయాధిపతి, అవసాన కాలమందు కలిగడు ఏ బాధ వల్లనైనను మమ్మను నీ యొద్ద నుండి తొలగిపోనీయకము. ఆమేన్. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు ప్రభు తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. నరిని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాన్ని నిరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టలను అనుసరించి నడుచుకొను వారికి, ప్రభువునందు భయభక్తులు గల వారికి ఆయన కృపా యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్లల పిల్లల తరము నిలుచును. సర్వశక్తి గల దేవుడు తన అధిక కృప చేత గతించిపోయిన మన ప్రియ సహోదరి ఆత్మను తన యొద్దకు చేర్చుకున్నటకు అనుగ్రహించినాడు. కనుక మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా నిత్య జీవమునకై పునరుద్ధానమును కలుగునని నిశ్చయముగా దృఢమైన నిరీక్షణను గలవారమై ఇతని ఈమె శరీరమును మట్టికి మట్టిగాను, బూడిదకు బూడిదగాను, దుమ్ముకు దుమ్ముగాను భూమికి అప్పగించుచున్నాము. సమస్తమును తనకు లోపరుచుకొనదాలని శక్తిని బట్టి ఆయన మన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానినిగా మార్చును. మిక్కిలి కనికరముల తండ్రి, గతించిపోయిన ఈ మా సహోదరి ఆత్మను నీ కృపగల చేతులకు అప్పగించుతున్నాము. ఇతని ఈమె శరీరమును బట్టి మట్టికి మట్టిగాను, బూడిదకు బూడిదగాను, దుమ్ముకు దుమ్ముగాను భూమికి అప్పగించుతున్నాము. మేము నీ యందు భయభక్తులతో జీవించి నీ దయా యందును చనిపోయి నీ ప్రియ కుమారునికి నీవు అప్పగించిన న్యాయపు తీర్చును వచ్చినప్పుడు ఈ మా సహోదరిను మేమును నీ దృష్టికి అంగీకృతులముగాను అగుపడునట్లు నీ అత్యంత కృపచేత దయచేయమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. కనికరము గల మా తండ్రి, మా ఏక రక్షకుడును మధ్యవర్తియు పక్షవాదియునగు యేసు క్రీస్తు నిమిత్తము దీనిని అనుగ్రహింపుము. ఆమేన్. ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములను మాని విశ్రాంతి పొందుదురు అని ఆత్మ చెప్పుచున్నాడు. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ జ్ఞానవంతుడును అగు దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్.
ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దృష్టిని తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. ప్రభువా నీ సేవకునితో వాద్యమాడకము. జీవితాలలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. ఇతనిని ఈమెకు నిత్య విశ్రాంతిని దయచేయము. ఇతని మీద శాశ్వతమైన వెలుగు ప్రకాశింపనిమ్ము. సజీవుల దేశంలో ప్రభు కృపను నిశ్చయముగా చూతుమని నమ్ముచున్నాము. ప్రభువా మా ప్రార్థన ఆలకింపుము. మా మొరని యొద్ద చేరనిమ్ము. సర్వశక్తి గల దేవా, ప్రభువునందు ఇక్కడ నుండి గతించిపోయిన వారి ఆత్మలు నీతో జీవించుచున్నవి. విశ్వాసుల ఆత్మలు శరీర భారము వదిలిపోయిన మీదట ఆనందముగాను సౌఖ్యముగాను నీతో ఉంటూ ఉన్నవి కదా. ఈ పాప లోకపు యొక్క శ్రమలలో నుండి ఈ మా సహోదరిని తప్పించుటకు అనుగ్రహించినందుకు మనస్ఫూర్తిగా నిన్ను స్తుతించుచున్నాము. మరియు నీ పరిశుద్ధ నామమును నిశ్చయముగా నమ్ముకొని గతించిపోయిన వారందరితో మేము శరీరాత్మల యందు నీ నిత్య మహిమలో సర్వ సంపూర్ణతయు ఆనందమును పొందినట్లు నీ ఉచిత దయ చొప్పున నీవు ఏర్పరిచిన వారి సంఖ్యను శీఘ్రముగా పూర్తి చేసి నీ రాజ్యము త్వరగా రప్పింపుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. కృపగల దేవా, పునరుద్ధానమును జీవమునయ్యుండి మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి ఆయనను నమ్మువాడు చనిపోయినను జీవించుచు ఆయనను నమ్మువాడు ఎన్నటికి చనిపోడు. మరియు ఆయన తన యందు నిద్రించు వారిని గురించి నిరీక్షణ లేని వారి వలె దుఃఖపడవద్దని తన పరిశుద్ధ అపోస్తలుడైన పౌలు ద్వారా మాకు నేర్పితివి. మేము ఈ బ్రతుకు చాలించినప్పుడు మా సహోదరుడు సహోదరి విశ్రమించుచున్నది మేము నమ్ముచున్న ప్రకారము మేము ప్రభువునందు విశ్రమించినట్లును అంత్య దినమునందు కలగబోవు సాధారణ పునరుద్ధాన కాలమందు నీ దృష్టికి అంగీకృతముగా కనబడినట్లును నీ ప్రియ కుమారుడును నీ యందు భయభక్తులు గల వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వాదింపబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని అప్పుడు పలుకబోవు ఆశీర్వాద వచనము పొందినట్లు తండ్రి పాప మరణములో నుండి మమ్మను నీతి జీవమునకై లేపుమని వినయముతో వేడుకొనుచున్నాము. దయగల తండ్రి, దీనిని అనుగ్రహింపమని మా మధ్యవర్తియు విమోచకుడునైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. మనుషులందరికీ నీ తండ్రి అయిన దేవా, మేము ప్రేమించుచున్నాను ఇకను చూడజాలని మా ప్రియులైన వారి కొరకును నిన్ను ప్రార్థించుచున్నాము. నీ సమాధానము వారికి దయచేయము. నీ నిత్య వెలుగు వారి మీద ప్రకాశింపనిమ్ము. నీ ప్రేమ సహితమై జ్ఞానమును బట్టి సర్వశక్తి గల నీ మహాత్యమును బట్టి వారిలోని దివ్య చిత్తమును సంపూర్ణముగా కొనసాగించుముని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల దేవ, సర్వోపకారి అయిన తండ్రి, సమస్త ఆధారణ దాత, ఇప్పుడు దుఃఖపడువారు తమ చింత యావత్తును మీ మీద వేసి నీ ప్రేమ గల ఓదార్పును గ్రహించినట్లు వారి ఎడల నీ కనికరము చూపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తునందు మాకు నిజమైన విశ్వాసమును దృఢమైన నిరీక్షణను దయచేసితివి కదా. మేము పరిశుద్ధులము, సాహసమును, పాపక్షమాపణను, నిత్య జీవమునకైన పునరుద్ధానమును నమ్మి విశ్వసించు వారి వలెను బ్రతుకుటకు మాకు సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాము. మా జీవిత కాలమంతయు ఈ విశ్వాసమును నిరీక్షణను బలపరచమని నీ కుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రేమను బట్టి నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము.
ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సావాసమును మనకందరికి ఎల్లప్పుడు తోడయుండును గాక. ఆమేన్. దేవా, మా ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి, నీ సేవకుని శరీరమునకు నెమ్మది గల విశ్రాంతి స్థలముగా నుండినట్లు ఈ భూమిని ఆశీర్వాదింపగనుగ్రహింపమని పునరుద్ధానమును జీవమునయ్యండి నీతోను పరిశుద్ధాత్మతను యుగ యుగములు జీవించి ఏలుచుండడి శ్రీమంతుడవైన నీ కుమారుని ద్వారా నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. ఆమేన్. నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. నా విమోచకుడు సజీవుడనయ్యును, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. నా మట్టుకు నేనే ఆయనను చూచెదను, మరియు ఎవరును కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. మనము ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీని నుండి ఏమీ తీసుకుని పోలేము. ప్రభు ఇచ్చను, ప్రభు తీసుకుని పోయెను. నా ప్రభు నామునకు స్తుతి కలుగును గాక. ఆమేన్. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. ప్రభు నా కాపుడు, నాకు లోను కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను కరుణజేయును, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించును. నా ప్రాణమునకు ఆయన సేవ చూపుతున్నాడు, తన ప్రాణమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గడాంధకారపు లోయలు నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడయందు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము ప్రభు మందిరములో నేను నివాసము చేసేదను. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడూ నుండినట్లు యుగ యుగములకు కలుగును గాక. ఆమేన్. చిన్న పిల్లలను క్రీస్తును ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న పిల్లలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు. దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న పిల్లల వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ప్రవేశింపడని మీకు నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ పిల్లలను ఎత్తుకొని కౌగలించుకొని వారి మీద చేతులించి ఆశీర్వదించెను. స్త్రీకి పుట్టినవాడు స్వల్పకాలము బ్రతుకువాడును, శ్రమతో నిండిన వాడునై ఉన్నాడు. పువ్వు పూచినట్లు పెరిగి కోయబడుచున్నాడు. ఏక స్థానమునందు నిలవక నీడవలే జరిగిపోచున్నాడు. సర్వశక్తి గల దేవుడు తన అధిక కృప చేత గతించిపోయిన ఈ చిన్న బిడ్డ ఆత్మను తన యొద్దకు చేర్చుకున్నటకు అనుగ్రహించినాడు. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవమునకై పునరుద్ధానమును కలుగునని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవమునకై పునరుద్ధానమును కలుగునని నిశ్చయమును దృఢమైన నిరీక్షణను గలవారమై ఇతని ఈమె శరీరమును మట్టికి మట్టిగాను, బూడిదకు బూడిదగాను, దుమ్ముకు దుమ్ముగాను భూమికి అప్పగించుచున్నాను. ఆయన సమస్తమును తనకు లోపరుచుకొనజాలని శక్తిని బట్టి ఆయన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. మిక్కిలి కనికరముల తండ్రి, ఈ నీ చిన్న బిడ్డను ఆత్మను నీ కృపగల చేతులకు అప్పగించుచున్నాము. ఇతన్ని శరీరమును మట్టికి మట్టిగాను, బూడిదకు బూడిదగాను, దుమ్ముకు దుమ్ముగాను భూమికి అప్పగించుచున్నాము. మేము నీ యందు భయభక్తులతో జీవించి నీ దయ యందును చనిపోయి నీ ప్రియ కుమారునికి నీవు అప్పగించిన న్యాయపు తీర్పు వచ్చినప్పుడు ఈ చిన్న బిడ్డయు మేమును నీ దృష్టికి అంగీకృతముగాను అగుపడినట్లు నీ అత్యంత కృప చేత దయచేయమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. కనికరముల తండ్రి, మా ఏకరక్షకుడును మధ్యవర్తినైన పక్షవాదియునగు యేసుక్రీస్తు నిమిత్తము దీనిని అనుగ్రహింపుము. ఆమేన్.